నమస్తే ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్ ద్వారా నేను ఒక విషయం చెప్పడానికి మేము అందరి ముందుకు వచ్చాను. అందరూ అనుకుంటున్నట్టు నేనే హిందూ కుర్రాడినో కాదు, పక్కా భారతీయుడిని, ముస్లిం కుర్రాడిని. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటో క్లారిటీగా చెప్తా. ఇక్కడున్న ప్రతి ఒక్కడు ఇరాన్లో ఎవరో సుప్రీం లీడర్ చనిపోయారని చెప్పి షియా ముస్లింలు గొడవ చేస్తున్నారు కదా. రేపటి రోజున ఒక విషయం అడుగుతున్నాను. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి మన దేశం మీద దండయాత్రకు వచ్చి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాశనం చేస్తానని చెప్పి బెదిరిస్తాడు. అప్పుడు కూడా మనం ఇలాగే, నీ మతం నేను కాదు కదా, నేను ఎందుకు నీ తరపున పోటీ చేయాలి, లేదా నీ తరపున నేను ఎందుకు ఫైట్ చేయాలని చెప్పి ఇలాగే కూర్చుని ఉంటే మరి దేశం మొక్కలైపోతే అప్పుడేం చేస్తారు? దీనికి తోడు మతం, కులం, ప్రాంతం అని చెప్పి నూరుపోసే నాయకులకు కూడా నేను హెచ్చరించేది ఒకటే: మీరు వీలైతే మత సామరస్యాన్ని పెంపొందించండి, లేదా మత సామరస్యాన్ని నేర్పండి, హిందువులకు కానీ ముస్లింలకు కానీ. లేదా మనకెందుకు మత సామరస్యం అంటే వదిలేయండి. అంతేగాని ఇక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కడు నేను ఇరానిస్ట్ని, లేదా నేను ఇస్లామిస్ట్ని, లేదా నేను షియాని, లేదా నేను హిందూని అనకండి. భారతీయులమని గర్వపడండి. భారతీయత అంటే భిన్నత్వంలో ఏకత్వం, అంతేగాని మతతత్వం కాదు. అక్కడ ఎవడో లీడర్ చనిపోతే ఇక్కడ రియాక్ట్ అవుతున్నారు. లేకపోతే రేపు పొద్దున్న నేను మిమ్మల్ని ఏదైనా చేస్తే ఎవడైనా వస్తాడా మన గురించి? మన భారతదేశంలో అంతర్గత యుద్ధాలకు కారణమయ్యేది ఈ మతం, ప్రాంతం, కులమే. Camera 0%. Start recording.